ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి ఫంకీ. జాతిరత్నాలు మూవీ ఫేమ్ అయిన అనుదీప్ కేవి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ థియేటర్ లో రన్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన విశ్వక్ సేన్ అలియాస్ కోమల్ తను ఒక డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు. ఆ విధంగానే తను ఫస్ట్ డైరెక్ట్ చేయబోయే డెబ్యూట్ మూవీని పెద్ద బ్యానర్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తామని ముందుకు వస్తారు. వాళ్ళకి ఈ మూవీని 4 కోట్లలోనే ఫినిష్ చేస్తామని చెప్పిన మన డైరెక్టర్ ఈ మూవీని 40 కోట్ల బడ్జెట్ వరకు పెంచుతాడు. అయినప్పటికీ మూవీ అనేది ఫినిష్ అవ్వదన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్ లోనే మన కోమల్ డైరెక్టర్ తో ఉన్న బడ్జెట్ లో ఈ మూవీ ప్రొడ్యూసర్ కూతురు ఈ మూవీని ఎలా కంప్లీట్ చేశారు అనే పాయింట్ మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉండిద్ది అనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీ నా పరంగా ఎలా చూపించిందని సింపుల్ గా చెప్పవలసి వస్తే, ఈ మూవీ నాకైతే నచ్చలేదు. ఎందుకు అన్నానంటే, ఈ మూవీ ప్రొడ్యూసర్ అయిన నాగవంశీ గారు ఈ మూవీ రిలీజ్ అవ్వక ముందే క్లారిటీ ఇచ్చేసారన్నమాట. ఈ మూవీలో ఏవి పట్టించుకోకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంట్, అంటే ఈ మూవీలో కామెడీని చాలా బాగా వర్కౌట్ అయింది. కామెడీ కోసమే ఈ మూవీని థియేటర్లోకి వెళ్ళి చూడండి అని చెప్పారు. ఆ విధంగానే మిగతా పాయింట్లు అనేవి పక్కన పెట్టేసి కామెడీ కోసమే నేనైతే వెళ్ళాను. ఇక కామెడీ పరంగా చూసుకోవస్తే, కామెడీ అనేది కొన్ని పోర్షన్స్ లో వర్కౌట్ అయింది. అంటే 2 గంటల మూవీలో అరగంట కామెడీ లైన్ పంచెస్ వర్కౌట్ అయినాయి. మిగతా గంటన్నర మూవీ అనేది ఏదో సాగదీసుకుంటూ వెళ్ళిపోయారు. నాకైతే మూవీ అనేది ఒక బోర్ ఫీలింగ్ అయితే కలిగింది. ఎందుకు అనంటే, ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ టీజర్ లో ఉన్న సేమ్ పంచెస్ సినిమాలో కూడా ఉన్నాయి. వాటికి ఇంకో కొన్ని పంచెస్ యాడ్ చేశారే తప్పించి సో కొత్తగా కామెడీ అనేది మూవీలో వర్కౌట్ అవ్వలేదన్నమాట. సో అయినప్పటికీ మూవీలో మిగతా పాయింట్ల విషయానికి వస్తే, స్టోరీ పాయింట్ అనేది ఎలాగో పట్టించుకోలేదు కాబట్టి మిగతా క్యారెక్టర్లు అంటే జీకే క్యారెక్టర్ నుండి, అమ్మ క్యారెక్టర్ నుండి, నరేష్ గారి క్యారెక్టర్ నుండి, అండ్ అలాగే ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్ నుండి ఆయా క్యారెక్టర్ని ఏమన్నా బలంగా ప్రజెంట్ చేశారా, లేకపోతే ఆయా క్యారెక్టర్ని ఆ క్యారెక్టర్ లోనే సీరియస్నెస్ ఏమైనా క్రియేట్ చేశారంటే ఏమీ లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఏ క్యారెక్టర్ వచ్చినా సరే ఫస్ట్ వాళ్ళు కామెడీ చేయడానికి, అనుదీప్ స్టైల్లో డైలాగులను డెలివర్ చేయడానికి వచ్చిన ఫీలింగ్ అయితే కలిగిద్ది అనమాట. సో దీనివల్ల మూవీ మీద ఫస్ట్ ఒక నెగిటివ్ ఇంప్రెషన్ కలిగిద్ది అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, మెయిన్ గా సెకండ్ హాఫ్ ఎంతో కొంత ఎంగేజ్ చేసింది. సెకండ్ హాఫ్ లో ఒక పోలీస్ క్యారెక్టర్ మీద వచ్చే కొన్ని కామెడీ సీన్స్, అండ్ అలాగే తన బెస్ట్ ఫ్రెండ్స్ ని జూనియర్ ఆర్టిస్ట్ గా చేసినప్పుడు ఉండే కామెడీ సీన్స్, క్లైమాక్స్ లో వచ్చిన ఒక అమ్మ సెంటిమెంట్. సో ఆ విధంగానే సెకండ్ హాఫ్ అనేది సోసోగా వెళ్ళిపోయింది. బట్ ఫస్ట్ హాఫ్ అనేది నాకైతే సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగింది. స్టార్టింగ్ 30 మినిట్స్ సో కామెడీ లైన్ పంచెస్ తో మూవీని స్టార్ట్ చేసిన మన డైరెక్టర్ గారు, దాని తర్వాత లవ్ ట్రాక్ అని, జీకే క్యారెక్టర్ అని, రివెంజ్ అని ఈ పాయింట్ల మీద మూవీని తీసుకెళ్లిపోతూ మూవీని సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగిందనమాట. మెయిన్ గా ఏంటంటే, మూవీలో డ్రామా అనేది వర్కౌట్ అవ్వలేదు. సో ఆ డ్రామా ఏమన్నా వర్కౌట్ చేసి ఉంటే బెటర్ గా ఉండేది. ఇక ఈ మూవీలో మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సి వచ్చేది హీరోయిన్ విశ్వక్ సేన్ గారు తన యాక్టింగ్ అనేది చాలా బాగుంది. ఒక కోమల్ క్యారెక్టర్ లో తను సెట్ కాకపోయినా ఆ కోమల్ క్యారెక్టర్ ని పూల్ చేయడానికి సో తన కామెడీ టైమింగ్ అండ్ అలాగే ఆ కోమల్ క్యారెక్టర్ యొక్క బిహేవియర్ ని చాలా బాగా పూల్ చేశారు. అదైతే స్క్రీన్ మీద కనబడుతుంది. ఇక హీరోయిన్ విషయానికి వస్తే, హీరోయిన్ కి ఉన్న క్యారెక్టర్, తన యాక్టింగ్ బాగుంది. అండ్ అలాగే తన గ్లామర్ కూడా మూవీకి ఎంతో కొంత పాజిటివ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మిగతా క్యారెక్టర్ విషయానికి వస్తే, మిగతా క్యారెక్టర్ లో వాళ్ళ యాక్టింగ్ అయితే బాగుంది. బట్ ఆ క్యారెక్టర్ ని మన డైరెక్టర్ గారు ప్రాపర్ గా యూజ్ చేసుకోలేదు. ఇక్కడ మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సి వచ్చేది మ్యూజిక్ అనమాట. ఈ మూవీలో సాంగ్ 2 అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ 2 బాగున్నాయి. ఆ రెండింటిని కరెక్ట్ ప్లేస్ లో మన డైరెక్టర్ గారు యూజ్ చేసుకోలేకపోయారు. అంటే అది మన డైరెక్టర్ యొక్క ఫాల్టా, ఎడిటింగ్ యొక్క ఫాల్టో తెలియదు అనమాట. బట్ సాంగ్స్ అయితే ప్రాపర్ గా యూజ్ చేసుకోలేదు. ఇక దాని తర్వాత మెయిన్ గా ఏంటి, మన డైరెక్టర్ అయిన అనుదీప్ కేవి గారు సో ఆయన జాతిరత్నంలో నుండి ఆయన బయట ఏ ఈవెంట్ లో కనిపించినా సో ఆయన స్వాగ్ తోని మనల్ని అందరినీ కడుపు నవ్విస్తారనమాట. సో ఇప్పుడు ఈ సినిమాలో కూడా కేవలం ఆయన స్వాగ్ తోనే, లేకపోతే ఆయన సింగిల్ అండ్ పంచెస్ తోనే మూవీ అనేది వెళ్ళిపోతుంది, అందరికి నచ్చిద్ది అని సో అనుకొని ఈ మూవీని తీసిన ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది అనమాట. బట్ మెయిన్ గా ఏంటంటే, ఈ మూవీలో సో అనుదీప్ గారు తన కామెడీ పంచెస్ తో పాటు కొన్ని సిచ్యువేషనల్ కామెడీస్ ని, కొందరు క్యారెక్టర్స్ ని ఇంకా బాగా ప్రజెంట్ చేస్తుంటే బాగుండేది. ఈ మూవీలో స్క్రిప్ట్ ని ఇంకొంచెం బెటర్ గా రాసుంటే బాగుండేది అనమాట. ఈ మూవీలో మెయిన్ గా మాట్లాడవలసి వచ్చేది మన నాగవంశీ గారి గురించి. ప్రొడ్యూసర్ అయిన నాగవంశీ గారు మ్యాడ్ అండ్ అలాగే మ్యాడ్ స్క్వేర్ ఈ మూవీస్ కేవలం కామెడీ మీద బేస్ అయి వచ్చి అవి హిట్ అయినాయి కాబట్టి సో ఈ ఫంకీ కూడా హిట్ అయ్యిద్ది అనుకుని ఈ ఫంకీకి సంబంధించిన స్క్రిప్ట్ గానీ స్టోరీని గానీ అంతగా పెద్దగా
పట్టించుకోలేదని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఎందుకంటే సో నాగవంశీ గారు ఆయన స్టోరీ సెలక్షన్స్ ఎలా ఉంటాయో సో ఆయన ప్రీవియస్ మూవీస్ చూస్తేనే అర్థమైద్ది అనమాట. కేవలం అనుదీప్ కేవి మీద ఉన్న నమ్మకంతోనే సో స్టోరీని అండ్ అలాగే స్క్రిప్ట్ ని వినకుండానే ఈ ఫంకీ మూవీని ఓకే చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. సో ఓవరాల్ గా ఇదండి ఫంకీ మూవీ రివ్యూ నచ్చేది వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.